నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ముస్లిం సోదరులు తమకు కేటాయించిన స్థలాన్ని పార్కు స్థలంగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 1980లోని ప్రభుత్వ గృహాలు మసీదు కోసం కేటాయించిన స్థలాన్ని తమకే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ బి పావని వినతి పత్రం అందజేశారు. నా పేరు పీకే రహమతుల్లా, మాది మెహంలూరు. మేము ఉండేది మాకు స్థలం వచ్చేసి మసీద్ కానీ ఇచ్చి ఉండరు. ప్లాట్లు ఇచ్చే స్థలంలో మసీద్ స్థలం కావాలంటే ఇప్పుడు ఆ రోజులు శేషిరెడ్డితో కూడా అడుక్కొని ఇక్కడ ఆఫీసులను అడిగి వాళ్ళు మాకు కేటాయించారు. ఈరోజు ఆ పొలంలో వచ్చేసి మాకు పార్కింగ్ స్థలం కావాలా, మీకు మసీద్ గీలేదు అని చెప్పి అడ్డం తిరుగుకొని నిన్న కంప్లైంట్ ఇచ్చి ఉండరు. దానివల్ల తెలిసింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఉన్నాం. 1980లో ఇచ్చిండ్రు. దాదాపు ముస్లిమ్స్ ఉంది 100 మంది, 100 ఫ్యామిలీ ఉన్నారు మసీద్కి. ఫరీద్ భాష మాకు ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు 170 సర్వే నెంబర్లో నిరుపేద ముస్లింలకు అక్కడ ప్లాట్ కేటాయిస్తూ మధ్యలో మసీదు నిర్మాణం కోసంగా 80 అడుగుల స్థలాన్ని కేటాయించారు. అది ఇప్పటిదాకా అంటే మేమేందంటే దాన్ని పూర్తిగా మసీదు నిర్మించే స్తోమత లేక ఇప్పుడు దాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యలో మాకు కొంత అవరోధాలు కల్పిస్తూ మేము ఇది మీకు సంబంధించింది కాదు అని చెప్పి మా మీద బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మా స్థలాన్ని మా మసీదు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కూడా మేమేమంటే అక్కడ మా ప్రార్థనలు చేసుకుంటూ ఉపయోగించుకుంటాం. మా ఆధీనంలోనే ఉంది. మేము దాన్ని ఇప్పటివరకు 45 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. మేము దాన్ని ఇప్పటికి కూడా మేము దాన్ని అనుభవిస్తున్నాము. అక్కడ మంచి చెడ్డ అంతా కూడా కట్టెలు కొట్టడం కానీ చేయటం కానీ మా ఆధీనంలో మేమే నిర్వహించుకుంటున్నాము. అవసరంలో ఉపయోగించుకుంటాము. మసీదు నిర్మాణం కోసంగా మాకు ఆర్థిక స్థోమత లేక నిలుపుకుంటున్నాము. మాకు ఆర్థిక స్థోమత వచ్చిన తర్వాత మేము మసీదు నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం